దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల మరోసారి వార్తల్లోకి వచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈరోజు షర్మిల గురించే చర్చిస్తున్నారు. ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అదొక పక్క అయితే, మరోపక్క వైఎస్ షర్మిల ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి అతని వివాహం గురించి కూడా దేశ విదేశాలలో అన్ని చోట్ల చర్చించుకుంటున్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. కులాంతర వివాహం. ఇప్పుడు షర్మిల కుమారుడు, ఆమెకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది. కుమారుడికి ముద్దుగా షర్మిల యొక్క తాత అంటే రాజశేఖర రెడ్డి యొక్క తండ్రి రాజారెడ్డి అని పేరు పెట్టారు. షర్మిల కుమారుడి పేరు వైఎస్ రాజారెడ్డి. వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యకి వెళ్ళాడు. అతను అక్కడ డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండగా లవ్లో పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ కూడా ఎక్కడంటే చర్చికి వెళ్తుంటాడు ప్రతి వారం క్రమం తప్పకుండా. ఆ చర్చికి వెళ్ళిన సందర్భంగా ఒక తెలుగు పిల్ల పరిచయం అయింది. తెలుగు పిల్ల పరిచయం అయితే మీరు ఎక్కడా ఏంటి అని అడిగి, ఆ అమ్మాయి హైదరాబాదులో జన్మించి హైదరాబాదులో చిరెక్ స్కూల్లో చదువుకుంది. చిరెక్ స్కూల్లో చదువుకుని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళింది. అమెరికాలో అదే యూనివర్సిటీ అదే నగరంలో ఆ చర్చిలో కలిశారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ యొక్క స్నేహబంధము ప్రేమ బంధమై వివాహ బంధానికి దగ్గరైంది. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించిన ఆ ఆడపిల్ల పేరు అట్లూరి ప్రియ. ఈ అట్లూరి ప్రియ, అట్లూరి అంటేనే తెలిసిపోతుంది కమ్మ సామాజిక వర్గం అని. కనుక ఇప్పుడు కులాంతర వివాహము. అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి వివాహము నిశ్చితార్థం జనవరి 18న అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. ఫిబ్రవరి 17న మళ్ళీ వివాహ వేడుక అంతకంటే గ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లోనే నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకానొక సందర్భంలో అమెరికాలో చేస్తే ఎలా ఉంటుందంటే, కాదు, బంధుమిత్రులు అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆత్మీయులు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందువల్ల ఇక్కడే వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ అట్లూరి ప్రియ ఆమె ఫైనాన్షియల్ అనలిస్ట్గా పనిచేస్తూ ఉంది అమెరికాలో. రాజారెడ్డి తన ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ముందు ప్రియ తన తల్లిదండ్రుల దగ్గర చెప్పింది, ఇది ఇరుపక్కల కూడా తల్లిదండ్రుల యొక్క ఆమోదంతోనే జరగబోతున్న నిశ్చితార్థం వివాహం. అట్లూరి ప్రియ తల్లికి తండ్రికి చెప్పి, సరేనమ్మా, నీ ఇష్టం, నీకు నచ్చిన వాడిని, నీకు మెచ్చిన వాడిని, నిన్ను గౌరవించేవాడిని నువ్వు చేసుకోమని వాళ్ళు ఆమోదం తెలిపారు. తదుపరి రాజారెడ్డి తల్లి షర్మిలకు అమ్మమ్మ విజయమ్మకు కూడా తెలియపరిస్తే వాళ్ళు కూడా సంతోషంగా, నైనా మన ఇంట్లో ఏమీ కులాంతర వివాహాలు కొత్త ఏం కాదు, గతంలో కూడా మన కుటుంబంలో అనేక కులాంతర వివాహాలు జరిగినాయి, నువ్వు సంతోషంగా సుఖంగా నిన్ను సుఖపెట్టే నీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించే మా ఇంటికి వచ్చే ఆడపిల్ల కావాలి అని విజయమ్మ ఒక చక్కటి ఖరీదైన పట్టు చీరను ఆమెకి బహూకరిస్తూ చేతులకి బంగారు గాజులు తొడిగింది విజయమ్మ. సరే, ఇంకా ఈ నిశ్చితార్థము కార్యక్రమము ఎక్కడా ఎప్పుడు అనేది ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే శుభలేఖను తయారు చేశారు. శుభలేఖను తయారు చేసి మొదటి కార్డుని జనవరి 2 వైఎస్ఆర్ ఘాట్ పులివెందుల్లో వెళ్ళి ఆ ఘాట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం ప్రార్థన చేసి ఆ ఘాటు వద్ద మొదటి శుభలేఖను ఉంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క
ఆశీస్సులు పొందటానికి షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ వీళ్ళతో పాటు ఈ ప్రేమించుకున్న దంపతులు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా దంపతులు కూడా అక్కడ పులివెందులకు వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించబోతా ఉన్నారు. ఇప్పుడు ఆసక్తికర అంశం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమ్మ కులము లక్ష్యంగా అనేక మంది వ్యాపారవేత్తలను, కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని కమ్మ కులాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు అని భావిస్తున్న తరుణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి మనమడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అట్లూరి ప్రియని వివాహం ఆడటం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంగీకారమా కాదా? సరే, ఆయన ఇష్టాంతో సంబంధం ఏమున్నది? అతను నిశ్చితార్థానికి వస్తాడా, తరువాత వివాహానికి వస్తాడా? మామూలుగా అయితే వచ్చుండేవాడేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం భావిస్తున్నాడు? ఆయనకి రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని ఇవ్వకుండా రోషయ్యను గద్దెనెక్కించింది సోనియా గాంధీ, కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని ఒక విలన్గా చూస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట విననందుకు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించినందుకు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుతో తనపై అనేకమైన సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసి 16 నెలల జైలు శిక్షకు కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని భావిస్తున్న తరుణంలో చెల్లెలు మరి ఆ పార్టీలో చేరుతున్నప్పుడు ఈ వివాహ నిశ్చితార్థానికి, వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఆ దంపతులు వస్తారా రారా? రకరకాల చర్చలు రాజకీయ వర్గాల్లోనూ, తెలుగు ప్రజల్లోనూ చాలామంది రాడు. ఎందుకంటే రాజకీయంగా మరి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లని వివాహమాడటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కమ్మవారితో బంధుత్వము, పెళ్ళి ఇది మొదటి పెళ్ళి కాదు. గతంలోనే ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ కుమారుడు మంచు విష్ణు, అతను వెరోనికా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం ఆడాడు. ఆ వెరోనికా ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తె. సిసి రెడ్డి అని ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉన్నాడు. సిసి రెడ్డికి మనవరాలు అవుతుంది. అంటే ఆ కుటుంబంలో మనకు తెలిసినంత వరకు మొదటి వివాహము మంచు విష్ణు వెరోనికా అది జరిగింది. ఇది రెండో వివాహం కాబోతా ఉంది. అయితే ఆ రోజుల్లో అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఈ వివాహము 2009 సంవత్సరంలో జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాహం జరిగింది. ఇంత ప్రచారము, ఇంత ప్రాచుర్యంలోకి రాల. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రభావితం చేయబోవటం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనే వైఖరి, ఇప్పటికీ అనేక మంది కమ్మవారి మీద పలు క్రిమినల్ కేసులు నమోదు చేయటం, జైళ్ళలో పెట్టడం, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, ఈ అంశాలన్నీ జరగటం వల్ల ఈ రోజున అట్లూరి ప్రియా వైఎస్ రాజారెడ్డి యొక్క నిశ్చితార్థము, వివాహము తెలుగు ప్రజలు, ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. అందరిది ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి నిశ్చితార్థానికి వస్తాడా రాడా, పెళ్ళికి వస్తాడా రాడా? వేచి చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది.